రీసెంట్గా సంక్రాంతి అయింది కాబట్టి సంక్రాంతి సందర్భంగా 2018 సాంగ్ పాడుతున్నా. భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే కనుమ నాటి యోగం గోవులకు స్నానం పశువుల పాదాలు మొక్కి రైతు తరించే కడప వీధులు కనుమకు కథం తొక్కెగా ఒంగోలులో గిత్తలు పోటీ కురికెగా పల్లెల్లో ముగ్గుల పందెం భూమికే అద్దెను అందం గొబ్బెమ్మల చుట్టూగానమ్మాడ బిడ్డలు చేసే దైవమిచ్చే దీవెనలీనాడేలే కష్టం మరిచి కళ్ళు మురిసాయే ఇండ్లు ఇంద్రధనసు అయ్యాయే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే ఇంట్లో పంటలు నిండే పశువులు పాడినిచ్చిందే బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే జ్ఞాపకాల ముద్దరలేసే థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సంక్రాంతి జరుపుకున్నట్టు ఉంది. ఈ సందర్భంగా నాకు మరొక్కసారి చెప్తూ అన్నా, ఆల్రెడీ నేను ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ యాంకర్గా మాటకారి మంగ్లీకి అవార్డు తీసుకోవడం జరిగింది 2016లో అనుకుంటా. అండ్ ఇప్పుడు ది బెస్ట్ సింగర్గా గుర్తించి నన్ను ఈ అవార్డు నాకు అందజేయడం చాలా 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 సంతోషంగా ఉంది అన్న. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా మీ పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళు ఇంకా చాలా చాలా పై ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటుంది ఈ మంగ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులు నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్నారు, నా వాయిస్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు, మీరు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నిజంగా ఇవాళ ఇంత గొప్ప స్టేజ్ మీద నేను నిలబడి ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మంగ్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ.